పరీక్షల్లో ఓడిపోయావు, పరీక్షల్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే జీవితంలో ఓడిపోయినట్టేం కాదు, కేవలం పరీక్షల్లో మాత్రమే ఓడిపోయావు. ఈ రోజు ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ యొక్క రిజల్ట్స్ నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క జీవిత విలువను నిర్ణయించేవి కావు. డిసప్పాయింట్ అయ్యావా? బాధపడుతున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమును నీవు కృంగిపోవద్దు అని. ఈ యొక్క రిజల్ట్స్ కంటే కూడా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పది. జీవితంలో అనేక అవకాశాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కనుక లేచి నిలవబడగలిగితే, ఆ నిరుత్సాహంలోంచి నువ్వు బయటకు రాగలిగితే, నీవు తిరిగి మరి ప్రయత్నించగలిగితే నీ కథను దేవుడు గొప్పగా మారుస్తాడు. బాధలో ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనకి వచ్చేటువంటి 95% తలంపులన్నీ కూడా మన యొక్క జీవితాన్ని, మన యొక్క కెరీర్ ని పాడు చేసేవి మాత్రమే. కనుక ఈ యొక్క బాధలో, ఈ యొక్క డిసప్పాయింట్మెంట్ లో ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా మీరు ముందుకు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క ఫెయిల్యూర్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇంకా మనం మంచిగా ప్రయాస పడినట్లయితే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ ని సాధించగలము. కనుక గివప్ ఇవ్వకుండా గెటప్ అవ్వగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యంను చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్.